హాలోవిన్ 2025 లో యాపిల్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ప్రెజెంట్ నా దగ్గర అయితే ఉన్నాయి. అన్ని ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో లేట్ అయిపోయింది అన్బాక్సింగ్ అని కామెంట్స్ అయితే పెడతారు. నీకన్నా టెక్ బన్నర్ ముందు చేశాడు, నీకన్నా ట్రాకింగ్ టెక్ ముందు చేశాడు, నీకన్నా టెక్నికల్ గురించి ముందు చేశాడు, నీకన్నా బెస్ట్ టెక్ ఇన్ తెలుగు కాంతన ముందు చేశాడు అని చెప్పేసి రకరకాల కామెంట్లు అయితే పెడుతుంటారు. యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే గ్లోబల్ ఎంబార్గా ఉంటుంది. గ్లోబల్ క్రియేటర్స్ కింద వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాళ్ళు 10 million plus సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళని గ్లోబల్ క్రియేటర్ కింద ట్రీట్ చేస్తారు. ఏదైతే యాపిల్ ఈవెంట్ అమెరికాలో జరుగుతుంది దానికి కూడా వాళ్ళు వెళ్ళగలరు. ముందుగానే వాళ్ళకి డివైజెస్ వస్తే ముందే చేసేస్తారు అన్బాక్సింగ్. ఇప్పుడు కాంతన్ ఎలా చేశారంటే ఈ రోజు సేల్కి వస్తుంది ఫోన్, అందుకే కొనుక్కొని చేశాడు. నేను నిన్న ముంబై వెళ్ళాను, యాపిల్ ఇండియా కోసం సపరేట్ ఈవెంట్ అనుకో, ఏదైతే రీజనల్ క్రియేటర్స్ వీళ్ళు ఉంటారో అందరికి సపరేట్ ఈవెంట్ క్రియేట్ చేస్తుంది. దానికి వెళ్ళాను నేను. అక్కడ నాకు ఈ ఫోన్స్ అన్ని వచ్చినాయి. నేను ఇప్పుడు వచ్చి అన్బాక్సింగ్ చేసుకొని మీకు పోస్ట్ చేసేసరికి లేట్ అవుతుంది. ఒకవేళ మీకు కూడా తొందరగా కావాలంటే మనం కూడా 10 million దాకా వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళాలంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఒక రీజనల్ ఛానల్ 10 million దాకా తీసుకెళ్ళాలంటే కొద్దిగా కష్టమైన పనే. కష్టపడదాం అందరం, చూద్దాం వెళ్తుందో లేదో. మనం వీటిని అన్బాక్స్ చేద్దాం. చాలా ఉన్నాయి అబ్బి లోపల. ఇవి మొత్తం మనకు వచ్చిన ప్రొడక్ట్స్ అయితే iPhone 17, 17 Air, 17 Pro Max. ఆరెంజ్ కలర్ అయితే లేదు. అక్కడ ఆరెంజ్ కలర్ కూడా చూసాను నేను, బాగుంది. ఆరెంజ్ కలర్ బాగుంది, బ్లూ కలర్ రెండే బాగుంది. వైట్ కలర్ లో కూడా ఉంది. ఇది వైట్ కలర్ చూడడానికి దారుణంగా ఉంది. ఒకవేళ మీరు కొనుక్కుంటే ఆరెంజ్ కానీ బ్లూ కానీ ఈ రెండింటికి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ iPhone Air బ్యాటరీ కేస్ ఉంది కదా, అది కూడా వచ్చింది. ఇది iPhone 17 కేస్, ఇది వచ్చేసరికి iPhone Air కేస్, ఇది వచ్చేసరికి iPhone 17 Pro Max కేస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి AirPods Pro 3rd generation. ఇవి కూడా నేను వెయిట్ చేస్తున్నాను చాలా కాలం నుంచి AirPods కోసం, కొత్తవి వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసరికి యాపిల్ వాచ్ 11. అండ్ ఫైనల్లీ ఇది ఒక మ్యాక్సేఫ్ వ్యాలెట్ కేస్ ఒకటి ఇచ్చారు. ఇవి మనకు వచ్చిన కంటెంట్స్ అయితే అన్ని మనం అన్బాక్స్ చేద్దాం. వీటిలో మీకు దేని రివ్యూ కావాలి కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, దాని మీద వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ మనం అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ప్రో మ్యాక్స్ నుంచి చూద్దాం. ఇది కొత్త iPhone 17 Pro Max. ఇది ఇండియాలో నాకు తెలిసి ఒక 2-3 నెలలు దొరకదు. ముఖ్యంగా ఆరెంజ్ కలర్ అయితే అసలు దొరకకపోవచ్చు. మాకే ఇవ్వలేదంటే ఇంకా బయట మార్కెట్ దాని డిమాండ్ అర్థం చేసుకో. కొంతమంది బ్లాక్లో కూడా అమ్ముతున్నారు 17 Pro అప్పుడే. ప్రజెంట్ మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి iPhone 17 Pro Max డీప్ బ్లూ కలర్ 1 TB మోడల్. నార్మల్ దీని కాస్ట్ వచ్చేసరికి 1,89,900 రూపాయల దాకా ఉంటుంది. బేస్ మోడల్ వచ్చేసరికి 1,49,950, 1,50,000 అనుకోండి. 1,50,000, ఇది 1,40,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది 1 TB మోడల్కి వెళ్ళాలంటే. మీరు ఇది 1 TB మోడల్. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్సింగ్ సింపుల్, జస్ట్ ఇలా పీకడమే. వీటిని లోపల కూడా సింపుల్ ఏముండవు. ఫోన్ చూడొచ్చు, బ్లూ కలర్ బాగుంది. బ్లూ కలర్ కూడా బాగానే అనిపించింది. ఇంతకుముందు కవర్లు వచ్చాయన్నమాట, బాగుండే ఫీల్. ఇప్పుడు అది లేదు. కొత్త ఫోన్స్ ఇలా చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ Type-C to Type-C బ్రైడెడ్ కేబుల్. ఇది Type-C to Type-C కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ డాక్యుమెంట్స్ స్టిక్కర్లు ఇవన్నీ తీసేసి యాపిల్ ఏమి ఇవ్వట్లా. ఓన్లీ ఫోన్తో పాటు కేబుల్ ఇస్తున్నారు అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు దీని గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకునే ఇక్కడ QR కోడ్ ఇచ్చారు, దీన్ని స్కాన్ చేసి మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ iPhone 17, ఇది లావెండర్ 512 GB మోడల్. ఒకసారి మనం దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాం. ఈ కలర్ బాగుందబ్బా. ఇంకో కలర్ కూడా ఉంది ఇక్కడ iPhone 17. ఇది కాంతను హడావుడిగా కొనేసి ఫస్ట్ నేనే బట్ల అసలు ఆయన వీడియో కూడా చేశాడు. ఇది సేజ్ కలర్ అంటే గ్రీన్ కలర్లా ఉంది. ఇది లావెండర్. సో నాకైతే ఇదే కొద్దిగా బాగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ చూసి బోర్ కొట్టేసింది. ఈ కలర్ అయితే బాగా అనిపించింది. దీన్ని కూడా మనం పీకుదాం. సౌండ్ రావట్లేదు. సేమ్ కంటెంట్స్ ఏముండవాడా, ఇది పక్క పెట్టేసేయండి. నెక్స్ట్ ఈ ఫోన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నాకు తెలిసి ఎవరు కొనరేమో అనుకున్నా కానీ ఎక్కువ మంది నాకు దీని గురించి కామెంట్స్ వస్తున్నాయి. iPhone Air గురించి, దీని గురించి సపరేట్ వీడియో చేయమని చెప్పేసి, బ్యాటరీ లైఫ్ చెక్ చేయమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఫస్ట్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది ఫోన్. ఇది పాత ఫోన్స్ ఉంటాయి iPhone 6, అక్కడికి వెళ్ళిపోయాను నేను. అలా ఉంది, ఇన్ హ్యాండ్ ఫీల్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి iPhone Air కలర్ వచ్చేసరికి స్కై బ్లూ 512 GB మోడల్. దీన్ని కూడా మనం అన్బాక్స్ చేద్దాం. నువ్వైనా సౌండ్ రా కొంచెం వచ్చింది. ఇది ఈ అన్ని ఫోన్స్ కంటే ఇది ఇన్ హ్యాండ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఫోన్. అసలు చాలా బాగుంది. ఇది అక్కడ చూసినప్పుడు చాలా ముద్దుగా అనిపించింది. ఇది కూడా మీకు చాలా కలర్స్లో వస్తుంది, మొత్తం స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది ఫోన్ అయితే, నాకు బాగా అనిపించింది. ఇది దీనిలో కూడా మీకు సేమ్ బాక్స్ కంటెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూస్తే మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే మిస్ అవుతుంది, ఎందుకంటే దీనిలో మీకు సిమ్ పెట్టుకునే స్లాట్ ఉండదు అనమాట. ఇది ఈ సిమ్తో వస్తుంది, ఫిజికల్ సిమ్ స్లాట్ లేదు. సో సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా బాక్స్లో అయితే ఇవ్వట్లేదు, సేవ్ అయినాయి అక్కడ కూడా డబ్బులు. ఇవి కొత్త ఐఫోన్స్ యాపిల్ లాంచ్ చేసింది రీసెంట్గా, 17 Air అండ్ 17 Pro Max. 17 Pro కూడా ఉంది, దీనికన్నా కొద్ది చిన్న సైజులో వస్తుంది. అది కూడా మీకు డిఫరెన్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 17 Proకి 17 Pro Maxకి రెండు పక్కన పెడితే మీకు. నెక్స్ట్ కేసులు చూద్దాం. ఇవన్నీ చూస్తుంటే OnePlus గుర్తొస్తుంది అన్నమాట. OnePlus అప్పుడు ఒక స్పెషల్ బాక్సులు పంపించేది, ఇట్లా కేసులు అన్నీ చేస్తున్నప్పుడు చాలా మంచి ఫీల్ వచ్చేది. ఇది iPhone 17 కేసు. ఈ కాస్ట్ ఎంత చూద్దాం, 4,900 మాత్రమే. రీసెంట్గా A+ ఫోన్ ఒకటి వచ్చింది, అది వచ్చేసింది అనమాట, కొత్త ఆండ్రాయిడ్ ఫోన్, అంతేగా. సో ఇది కేస్ iPhone 17ది. సరే చూద్దాం. దీనికి బాగుంది, కేస్ క్వాలిటీ బాగానే ఉంటుంది. కొత్తగా ఓవెన్ కేసులు తీసుకొచ్చారు, అవి అయితే ఇవ్వలేదు మనకి.
ఇస్తే బాగుండేది. అవి బాగున్నాయి, అక్కడ డిస్ప్లేకి పెట్టారు, చూడడానికి ఫీల్ మాత్రం బాగుంది. మనకి క్లియర్ కేసులు అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి iPhone 17 Pro Max కేస్, ఇది కూడా 4900 కనికరం చూపించారు. ఇది హార్డ్ కేసా, ఇది హార్డ్ సాఫ్ట్ అర్థం కావట్లా, రెండు మిక్స్ అయితే ఉంది. ఇది మ్యాక్సేఫ్ కేస్, మ్యాక్సేఫ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో యాక్సెసరీస్ కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. ఇది కేస్ అయితే iPhone Air కేస్ కూడా సేమ్ అంతే, 4900 రూపీస్ ఉంది. ఇది కూడా క్లియర్ కేసే, ఇలాగే ఉంటుంది సేమ్ ఇది కూడా చూడడానికి. ఇది వచ్చేసరికి మ్యాక్సేఫ్ ఫ్రాస్ట్ కేస్, ఇది కూడా స్పెషల్గా తయారు చేసినట్టున్నారు దీనికోసమే. ఎందుకంటే ఇక్కడ మనకి థిక్నెస్ అయితే ఏం యాడ్ చేయలేదు వీళ్ళు, ఫోన్ థిక్నెస్ ఎక్కువ పెరగట్లేదు. బాగుంది కేస్ అయితే ఇది. అండ్ మ్యాక్సేఫ్ సపోర్ట్ కూడా వస్తుంది. మ్యాక్సేఫ్ సపోర్ట్ అని గుర్తొచ్చింది, దీనికి సపరేట్గా ఒక పవర్ బ్యాంక్ తీసుకొని వచ్చారు. ఇది మ్యాక్సేఫ్ సపోర్ట్తో వస్తుంది. ఇది iPhone Air కోసం. ఇంకా చూడొచ్చు iPhone Air కూడా మెన్షన్ చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి ఇండియాలో ఎంత పెట్టారో తెలిస్తే షాక్ అయిపోతారు మీరు, 11,900 రూపాయలు. సో ఇది ఏమన్నా ఫుల్గా ఛార్జ్ చేసిద్దా ఫోన్ ఒకసారి అన్నా అంటే లేదు, అప్ టు 65% ఛార్జ్ చేయగలదు iPhone Airని. సో ఇది ఓన్లీ iPhone Airకి యూజ్ చేయొచ్చు మనం, ఎందుకంటే దానికోసం డిజైన్ చేశారు. పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది ఇది మీకు. బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు. మిగతా ఫోన్స్ కొద్దిగా కష్టమే, మీరు చూడొచ్చు. దీనికి కూడా చూద్దాం ఒకసారి, దీనికి సరిపోతే దీనికి కూడా చూడొచ్చు, మీకు బయటకు వచ్చేస్తుంది. సో ఇది స్పెషల్లీ iPhone Air కోసం డిజైన్ చేశారు, బాగుంది చూడొచ్చు, పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. ఈ కేస్ కొద్దిగా బాటంలో వైట్ కలర్ ఇచ్చేసారు వీళ్ళు, ఇలా ఇస్తే బాగుండేది దీనిలాగా కంప్లీట్ క్లియర్గా. ఈ కేసు బెటర్ తీసుకోపోవడం. iPhone 17 Pro క్లియర్ కేస్ విత్ మ్యాక్సేఫ్ అని ఉంటుంది. సో ఈ బెటర్ దీన్ని అవాయిడ్ చేయండి. ఇట్లాంటివి ఏమైనా ఉంటే చూడండి క్లియర్. నెక్స్ట్ AirPods Pro 3rd జనరేషన్, AirPods Pro 3. దీని ప్రైస్ వచ్చేసరికి 25,900 రూపాయలు ప్రస్తుతానికి, తర్వాత ఫ్యూచర్లో ఎంత తగ్గొచ్చు. సో ఇవి బాగున్నాయి, దీనిలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేస్తాను. దీని సపరేట్ రివ్యూ అయితే చేస్తాను నేను, నాకు కొద్దిగా బాగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ రావడానికి ఒక సంవత్సరం అయితే ఈజీగా పడుతుంది, సంవత్సరం పైన కూడా పట్టచ్చు. ఎందుకంటే AirPods Pro 2 వచ్చి చాలా కాలం అయిపోయింది, 2 years అయిపోయింది పైన, తర్వాత తీసుకొని వచ్చారు 3rd జనరేషన్. సో దీనిలో అయితే మనకి పేపర్లో అయితే బాగానే కనిపిస్తుంది దండిగా. అండ్ ఇది AirPods Pro 3 డిజైన్ మాత్రం లాస్ట్ జనరేషన్ లాగే ఉంది, తేడా అయితే ఏం లేదు. కాకపోతే కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు, చాలా బాగున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్లేషన్ ఫీచర్ బాగుంది. వేరే అవతల వాళ్ళు కూడా AirPods పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళ భాష మనకు రాకపోయినా కూడా వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. చాలా బాగా అనిపించింది ఆ ఫీచర్. ఇంకొక చేంజ్ వచ్చేసరికి సెన్సార్ యాడ్ చేశారు, సో హార్ట్ రేట్ కూడా మెజర్ చేసిద్ది ఇప్పుడు. ఇది బాగున్నాయి ఫీచర్స్. ఇవి వచ్చేసరికి ఇయర్ టిప్స్ డిఫరెంట్ సైజెస్ లో అయితే ఉన్నాయి. ఇవే వస్తాయి మీకు బాక్స్ లో AirPods 3 3rd జనరేషన్ లో. కేబుల్ ఇచ్చేవాళ్ళు అవి కూడా లేవు, ఈ కేబుల్ అయితే ఏం లేదు. అండ్ ఫైనల్ గా Apple Watch Series 11. అండ్ Apple Watch Series 11 ఈసారి స్పెషల్ ఏంటంటే హైపర్ టెన్షన్, లైక్ హై బీపీని మెజర్ చేయగలదు. కాకపోతే ప్రజెంట్ ఇండియాలో దాన్ని పంపించారు సర్టిఫికేషన్కి. ఇండియాలో ప్రస్తుతానికైతే లేదు, మీరు కొనగానే రాదు, ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి స్పోర్ట్ బ్రాండ్. ఇది వాచ్ Series 11 46mm డయల్, అందుకు కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. ఇది కొత్త యాపిల్ వాచ్. స్ట్రాప్స్ వేద్దాం దీనికి. దీనిలో బాక్స్ కనెక్ట్ వచ్చేసరికి కేబుల్ అయితే ఇస్తున్నారు, దయదలిచారు. ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది మీకు, Type-C కేబుల్ ఇది. అండ్ నేను యూస్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే అడాప్టర్ ఏమి ఉండదు, అడాప్టర్ మీ దగ్గర ఉన్నది యాపిల్ అడాప్టర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఛార్జర్ కూడా బయటికి తీద్దాం, ఎట్లా ఉంటుంది అన్నమాట మీకు ఛార్జర్. ఇవి మొత్తం మనకు వచ్చింది, ఇంకోటి మిస్ అయింది. ఇది వ్యాలెట్ కేస్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఫోన్ బయట తీసుకున్నప్పుడు కార్డ్స్ ఇలా పెట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు, కింద పడిపోయిన దానికి మాకు సంబంధం లేదు. దీనిలో కూడా డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు అలా వాడాలని చెప్పేసి. ఇవి యాపిల్ రీసెంట్గా లాంచ్ చేస్తున్న అన్ని ప్రొడక్ట్స్. దీనిలో మీకు కొన్ని మిస్ అవుతున్నాయి. 17 Pro ఒకటి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎలా ఉందో మీకు చూపించేసాను. యాపిల్ వాచ్లో కొన్ని మిస్ అయినాయి. యాపిల్ వాచ్ SC3 లాంచ్ చేశారు, అది కూడా మీకు ఎలా ఉందో చూడొచ్చు మీకు స్క్రీన్ మీద. అండ్ ఇంకొకటి యాపిల్ వాచ్ Ultra 3 కూడా లాంచ్ చేశారు, అది కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మన దగ్గర ఓన్లీ యాపిల్ వాచ్ 11 ఒకటే ఉంది. ఈ ఫోన్స్ ఒకసేపు యూస్ చేస్తాను అండ్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడతాను, ముఖ్యంగా ప్రో మోడల్ 17 వీటి గురించి మాట్లాడతాను. మళ్ళీ మనం టీ తాగిన తర్వాత కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫోన్స్ కొద్దిసేపు అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం వీటికి సంబంధించి. ఎక్కువ డీటెయిల్ కూడా చెప్పను నేను, ఎందుకంటే సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను వీటికి సంబంధించి. ఫస్ట్ వీటి స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, స్పెక్స్ అండ్ ప్రైజెస్. ఇవి వచ్చేసరికి iPhone 17 స్పెక్స్ విత్ ప్రైజెస్. ఇవి iPhone Air స్పెక్స్ విత్ ప్రైజెస్. ఇవి వచ్చేసరికి iPhone 17 Pro స్పెక్స్ విత్ ప్రైజెస్. ఇవి 17 Pro Max స్పెక్స్ విత్ ప్రైజెస్. ఒకవేళ మీరు కావాలంటే పాస్ చేసి చూసుకోవచ్చు. కొత్త ఐఫోన్ అంటే ఫస్ట్ చేంజ్ అయ్యి రెండు, ఒకటి ప్రాసెసర్, రెండు బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు, ప్రాసెసర్లు చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు బేస్ మోడల్ A19తో వస్తుంది, టాప్ మోడల్స్ వచ్చేసరికి A19 Pro చిప్తో అయితే వస్తున్నాయి. అన్ని ఫోన్స్ ప్రజెంట్ అయితే 60 FPS లో గేమ్స్ హ్యాండిల్ చేస్తున్నాయి. BGMI ఇవన్నీ చూస్తే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ వరకే కనిపిస్తా ఉంది. ఇవి క్యాపబుల్, మీకు ఫస్ట్ అలానే ఉంటుంది. ఈవెన్ iPhone 16 Pro Max కూడా అన్బాక్స్ చేసినప్పుడు ఫస్ట్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS తర్వాత అన్ని గ్రాఫిక్స్ అయితే వస్తాయి. అన్ని గ్రాఫిక్స్ లో అయితే ఈ ఫోన్స్ మీకు 120 FPS లో గేమ్స్ హ్యాండిల్ చేయగలవు. ఇప్పుడు బేస్ మోడల్ కూడా 120Hz రిఫ్రెష్ డిస్ప్లే వచ్చింది కాబట్టి
ఇది కూడా మీకు 120 FPS లో గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఒకవేళ ఆడాలనుకుంటే. ఇంకొక మేజర్ చేంజ్ అన్నిట్లో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. సో ఇది ఖచ్చితంగా లాస్ట్ జనరేషన్స్ ఆ 12 మెగాపిక్సెల్ కెమెరాస్ తో కంపేర్ చేస్తే క్లియర్ గా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. పెద్దగా లైట్ ఉన్నప్పుడు అంత అనిపిదేమో కానీ లో లైట్ కి వెళ్తే మాత్రం మీరు జూమ్ చేస్తే క్లియర్ గా డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. ఈవెన్ నార్మల్ కండిషన్ లో మీరు ఫోటో తీసినప్పుడు కూడా 17 ఫోటోస్ మీకు చాలా బెటర్ ఉన్నాయి. అంతేకాదు ఫ్రంట్ కెమెరాలో కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేయగానే కింద ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దీని నుంచి మీరు స్విచ్ అవ్వచ్చు. మీకు అంటే మీకు వర్టికల్ ఫార్మాట్ కావాలా హారిజాంటల్ ఫార్మాట్ కావాలి, మీరు మాన్యువల్ గా స్విచ్ అవ్వచ్చు. లేకపోతే టాప్ లో మీకు పోర్ట్రేట్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆటో జూమ్ ఆటో రొటేట్ ఉంది కదా, వీటిని ఆన్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా అదే చూసుకుంటది అనమాట. సో మీరున్న కండిషన్ బట్టి ఆటోమేటిక్ గా మిమ్మల్ని సెంటర్ లో పెట్టడం జూమ్ చేసేసి, మీ చుట్టుపక్కల ఎవరైనా వచ్చారు గ్రూప్ ఫోటో దిగుతాం, మీ ఫ్రెండ్స్ వచ్చారు, మీ ఫ్రెండ్స్ వచ్చేదాన్ని బట్టి ఆటోమేటిక్ గా అదే ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట, వైడ్ వెళ్ళిపోతుంది. మీరు గ్రూప్ సెల్ఫీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు కొత్త ఐఫోన్స్ లో. సో ఇది బాగా అనిపించింది నాకు. ఈవెన్ వీడియో కాల్స్ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఎక్కడన్నా పెట్టండి ఫోన్ ని, మిమ్మల్ని సెంటర్ లో చేసి చూపిస్తుంటది అవతల వాళ్ళకి. ఇప్పుడు ఇంతకుముందు మ్యాక్ బుక్స్ లో ఉండేది, ఇప్పుడు ఐఫోన్స్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక మేజర్ చేంజ్ హార్డ్వేర్ పరంగా టెలిఫోటో లెన్స్. మీకు ప్రో లాస్ట్ టైం 16 Pro Max లో 12 మెగాపిక్సెల్ ఉండేవి, ఇప్పుడు 48 మెగాపిక్సెల్ చేశారు. సో మీరు ఎప్పుడైతే 4x కానీ 4x అబోవ్ వెళ్ళారనుకోండి అక్కడ నుంచి మీకు టెలిఫోటో అయితే యాక్టివ్ అవుతుంది. 4xB లో మెయిన్ కెమెరా నుంచి తీస్తుంది, 2x లో మీరు తీసారనుకోండి అది ఇన్సెన్సార్ జూమ్ చేస్తుంది మెయిన్ కెమెరా నుంచి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్ లో కూడా అంతే. ఇక్కడ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది 16 Pro Max తో కంపేర్ చేసి 17 Pro Max లో. ఇంకా మెయిన్ కెమెరాస్ లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంచుమించు ఒకేలాగా అయితే ఉంటాయి. కొంచెం మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ చేంజ్ అవుతుంది, ప్రాసెస్ చేంజ్ అయింది కాబట్టి అవన్నీ మనం ఇంకా డీటెయిల్ గా చెక్ చేస్తా కానీ చెప్పలేము. ఇంకొక అద్భుతమైన ఫీచర్ యాడ్ చేశారు ఈసారి ఐఫోన్స్ లో, డ్యూయల్ క్యాప్చర్. ఆల్రెడీ టెక్నిక్స్ కూడా ఒకసారి చెప్పాను మీకు. ఇప్పుడు ఐఫోన్స్ లో మీరు 2 కెమెరాస్ ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, 4K లో రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా మీరు వీడియోలోకి వెళ్ళారనుకోండి, వీడియోలోకి వెళ్ళగానే వీడియోలో మీకు పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీనిలోకి వెళ్తే డ్యూయల్ క్యాప్చర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని క్లిక్ చేశారనుకోండి ఇక మీకు ఆటోమేటిక్ పైన కనిపిస్తుంది సింబల్, ఇది డ్యూయల్ క్యాప్చర్ సింబల్ అనమాట. ఇది ఇక్కడ మీరు మాక్సిమం 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. సో 4K 30లో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ అయితే యూస్ చేయొచ్చు. హ్యాండిల్ మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి డ్యూయల్ క్యాప్చర్ లో. దీనిలో అయితే మనకు ఓన్లీ ఒకటే ఉంది స్టైల్, కింద మీరు కనిపిస్తుంటారు చిన్నదా, అండ్ మిగతా అంతా బ్యాక్ కెమెరా యూస్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా అన్ని యూస్ చేయొచ్చు, వైడ్ యాంగిల్ కి వెళ్ళొచ్చు, 1x 2x 4x 8x వరకు వెళ్ళొచ్చు. టెలిఫోటోలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 5x వరకు ఉంటుంది 16 Pro Max మీరు ఆప్టికల్ క్వాలిటీ మామూలు ఫోటో తీయాలంటే. అదే మీరు ఇప్పుడు 17 Pro Max లో 8x వరకు ఆప్టికల్ క్వాలిటీ ఫోటోలు తీయొచ్చు, జూమ్ చేసి 8x లో మంచి ఫోటోస్ తీయొచ్చు మీరు. ఈసారి డిజైన్ చేంజ్ అయిపోయింది కొంచెం, లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కొంచెం డిజైన్ చేంజ్ అయిపోయింది ప్రో మోడల్స్ లో, అండ్ మెటీరియల్ కూడా చేంజ్ అయింది. ఇది టైటానియం తో వస్తుంది, ఇది అల్యూమినియంకి వెళ్ళారు మళ్ళీ. అండ్ అల్యూమినియం మొత్తం మీద మీకు యూనిబాడీ అల్యూమినియం తో వస్తుంది. ఈ బాటమ్ పార్ట్ ఉంది, ఇది ఒకటే మీకు గ్లాస్ పార్ట్. ఇది కొద్దిగా వెయిట్ కూడా ఫోన్ పెరిగింది, ఒకసారి చూద్దాం ఎంత వెయిట్ ఉందో. ఇది 231 grams ఉంది ఇది వెయిట్ అయితే. అదే మనం లాస్ట్ జనరేషన్ ఐఫోన్ 16 Pro Max చూస్తే 228 grams ఉంది. 3 grams వెయిట్ మీకు 17 Pro Max అయితే పెరిగింది. ఇవి చేంజెస్ మనకి లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఇప్పటికీ పెద్దగా మీకు అదిరిపోయే చేంజెస్ అయితే ఏం కనపడదు. ముఖ్యంగా ప్రో మోడల్స్ అయితే ఎక్కువ చేంజెస్ అయితే ఉండవు, కానీ బేస్ మోడల్లో మాత్రం 128Hz రిఫ్రెష్ రేట్ తీసుకురావడం, ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ చేశారు, ఈ కొద్దిగా పనికొచ్చే చేంజెస్ ఇవి. ఐఫోన్స్ అంటే మీకు చిన్న చేంజెస్ చేస్తారు, కాకపోతే అందరు తిడుతుంటారు యాపిల్ ని. కాకపోతే సేల్స్ చూడండి, ఈరోజు ఐఫోన్ 17 Pro Max కోసం చాలా మంది అనుకుంటున్నారు, దొరకట్లా ప్రో మోడల్స్ అయితే ఇండియాలో. అలా ఉంటది డిమాండ్ వీటికి. ఐఫోన్ 17 గురించి కంప్లీట్ డీటెయిల్ కావాలంటే ఈ రోజు మార్నింగ్ కాంతన్ ఒక వీడియో అప్లోడ్ చేశాడు, వాడికి టైం ఫుల్ దొరికింది, అంతా డీటెయిల్ చెక్ చేసి మరీ చేశాడు. మా టీం కూడా వర్క్ చేసింది అంతా. ఒకవేళ మీరు ఐఫోన్ 17కి 16కి డిఫరెన్సెస్ 17 గురించి కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ వీడియో పెడుతున్నాను, అక్కడ నుంచి చెక్ చేసి, లేకపోతే ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను, డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు 17 మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే. ఇంకా ఐఫోన్ 17 ఎయిర్ గురించి అయితే ఇప్పుడు ఏం మాట్లాడలా నేను, ఎందుకంటే ఈ మూడిట్లో నాకు బాగా నచ్చిన ఫోన్ అయితే ఇదే. చేతిలో పట్టుకోగానే చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ ఫోన్ కంప్లీట్ సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను డీటెయిల్గా దీని గురించి, చాలా మంది అడుగుతున్నారు కూడా ఈ ఫోన్ సంబంధించి. కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత వీడియో అయితే పెడతాను. ఇది కంప్లీట్ అన్బాక్సింగ్ ఐఫోన్ 17 సిరీస్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూ ఉంటారు. టెక్ ఛానల్స్ కి సబ్స్క్రైబర్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి, లైక్ కూడా చేయండి వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కాదు, అప్పటికి సెలవు, బాయ్.